మెసేజెస్, వందల వీడియోస్ ఇండియాలోనే కాదు వేరే అన్ని కంట్రీస్ నుంచి మన మెగా బాస్ హుక్ స్టెప్ అనేది ఫుల్ వైరల్ అవుతుంది. స్పెషల్లీ మీడియా మిత్రులందరూ కూడా మీలాంటి వాళ్ళు మాకు స్టార్టింగ్ నుంచి కూడా డే 1 నుంచి కూడా మాకు చాలా ఎంకరేజ్ చేశారు. సో ఇదందరూ ఇది ముఖ్యంగా చిరంజీవి గారిని హుక్ స్టెప్ వీళ్ళిద్దరూ సందీప్ గారికి చాలా హ్యాపీగా ఉంది. అంటే యాజ్ ఏ కొరియోగ్రాఫర్గా, యాజ్ ఏ భార్యగా నేను చాలా గర్విస్తున్నాను. ఇదే మా డ్రీమ్ అంతే. అన్నయ్యతో చేస్తారు కదా, తమ్ముడితో ఎప్పుడు చేస్తారంటే అన్నీ వస్తాయి. ఇంకా మా మీద బాధ్యత పెరిగిపోయింది. మెగా అభిమానుల్లో మా మీద బాధ్యత పెరిగిపోయింది. ఖచ్చితంగా మేమైతే ఫ్యూచర్లో కూడా డిసప్పాయింట్ చేయం. సో మా మీద పెట్టుకున్న బాస్ నమ్మకాన్ని నేషనల్ అవార్డు రావాలన్న అన్న. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ థ్యాంక్స్ అన్న. హ్యాపీ అండి, చాలా హ్యాపీ. బాస్ గ్రేస్ అది అంతే. ఆయన అలా చేస్తేనే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. హ్యాపీ అండి. మా మదర్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఇన్ని రోజులు కష్టం చూస్తున్నారు కదా మా అమ్మ వాళ్ళు కూడా. అండ్ ఈరోజు దిస్ ఈజ్ మై డే. నాకు ఆల్రెడీ చిరంజీవి గారు చెప్పారు, నాకు సాంగ్ రిలీజ్ కాకముందు కూడా చిరంజీవి గారు మెసేజ్ పెట్టారు, సందీప్ మీ సాంగ్ చాలా పెద్ద హిట్ అవుతుంది, థియేటర్లో పండగ చేసుకుంటారు, 100% నీకు ఇండస్ట్రీలో మంచి పేరు వస్తుంది అన్న. సో ఆయన చెప్పిన తర్వాత ఇక తిరిగే ఉంటుంది. లేదు సార్, ఇంకా ఏమి రాలేదు నాకు. చాలా సంతోషంగా ఉందండి, చాలా సంతోషంగా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, నాకు ఎక్కడ హ్యాపీ అనిపిస్తుంది అంటే ఒక వర్గం మటుకే హ్యాపీ ఫీల్ అవుతారు ఏదైనా సినిమా రిలీజ్ ఒక వర్గం మటుకే. బట్ నేను చెప్తానండి, నాకు విజయవాడ నుంచి కర్నూలు, నల్గొండ, అటు వైజాగ్, ప్రతి ఒక్క దగ్గర నుంచి కూడా ఫ్యాన్స్ కాల్ చేస్తున్నారు. కాల్ చేసి అన్న మా వింటేజ్ బాస్ని, మా బాస్ గ్రేస్ని మాకు తిరిగి ఇచ్చావు, సూపర్ కొరియోగ్రఫీ అని అంటున్నారు. సో ఇంతమంది సంతోషపడుతుంటే ఐఎమ్ సో హ్యాపీ అండి, నిజంగా. థ్యాంక్ యూ. చూసాం, నిజంగా చాలా బాగుంది అనమాట. అసలు 2 కళ్ళు కూడా సరిపోలేదు చూడడానికి, అంత బాగుంది. అతని హుక్ స్టెప్స్ కానీ, డాన్స్ కానీ, డైలాగ్స్ కానీ నిజంగా అన్ని దగ్గర వెళ్ళిపోయాయి అనమాట. అసలు ఈ సంక్రాంతికి అయితే ఫ్లాప్ అయ్యే ఛాన్స్ కూడా లేదు. మూవీ అంత బాగుంది అనమాట, అందరు కలిపి చూడొచ్చు. మేము ఫ్యామిలీతో వచ్చాం కాబట్టి నిజంగా అందరూ చాలా బాగా నచ్చింది. నిజంగా విక్టర్ వెంకటేష్ ఎంట్రీ అప్పుడు కూడా చాలా బాగుంది. ఇద్దరిది బాగుంది. మరి అంత తెలియదు కానీ నిజంగా వాళ్ళ ఫైటింగ్ సీన్ కూడా నిజంగా చాలా బాగున్నాయి అనమాట. దగ్గర వెళ్ళిపోయింది. బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయిపోద్ది పక్కా, కన్ఫర్మ్. కామెడీ టైమింగ్ కూడా అసలు ఇలా చాలా బాగుంది అనమాట. కామెడీ టైమింగ్ చిరంజీవి ఫుల్ అంత కరెక్ట్గా అయితే గుర్తులేదు. పాత సినిమాలు అంటే చూడలేదు, అంత లేదు. ఇప్పుడు మాత్రం నిజంగా చాలా బాగుంది అనమాట. అసలు దగ్గర వెళ్ళిపోయింది. నిజంగా అందరు వెళ్ళి చూడొచ్చు అనమాట. అసలు అందరు ఫ్యామిలీస్ రావచ్చు, ఫ్రెండ్స్తో రావచ్చు, ఎవరు వచ్చినా పర్లేదు కానీ వచ్చి మాత్రం పక్కా చూడాలి, ఎందుకంటే అంత బాగుంది సినిమా. సాంగ్స్ మీసాల పిల్ల చాలా బాగుంది అనమాట. నాకైతే అన్నీ నచ్చాయి. సో సంక్రాంతికి బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు అన్న. సో మామూలుగా కాదు, అనిల్ రావుపూడి దొరికేస్తారన్న ప్రతిసారి కూడా దానికి మించి హిట్ కొడుతున్నాడు. నెక్స్ట్ లెవెల్ ఉందన్న. సో సంక్రాంతికి వస్తున్నాం కంటే ఒక రూపాయి ఎక్కువ కలెక్ట్ చేస్తుంది తప్ప ఎక్కడ తక్కువ కలెక్ట్ చేసే ఛాన్స్ అయితే లేదు. అండ్ మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది బాస్ టైమింగ్. ఆయన టైమింగ్ ఏదైతే ఉందో మొత్తం పిండేసాడు అనిపించింది. ఫస్ట్ సీన్ దగ్గర నుంచి లాస్ట్ వరకు మొత్తం ఒక ఓల్డ్ ఏజ్, ఒక వింటేజ్ చిరుని చూస్తే ఎలా ఫీలింగ్ వస్తుందో ఆ ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ మెయిన్ ఇంకో పాజిటివ్ ఏంటంటే సెకండ్ హాఫ్లో ఏదైతే వెంకీ గారు సీన్స్ పడ్డాయో ఆ 20 minutes మొత్తం ఆడియర్ మొత్తం దద్దరిల్లిపోయింది, మామూలుగా లేదు. అండ్ మెయిన్ పాజిటివ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ హాఫ్లో వచ్చే కామెడీ సీన్స్ అయినా లేదంటే ఎక్కడో ఒక బోర్ కొట్టుకొని అలా నడిపించారు 2.5 hours వరకు. బట్ ఓన్లీ నెగిటివ్ ఏంటంటే స్టోరీ మనం ఆల్రెడీ ఎంతకుముందు మనం చూసిన విశ్వాసం, తులసి ఆ లెవెల్లో ఉన్నా సరే తనకి యాడ్ చేసిన ట్రీట్మెంట్ అయినా లేదంటే ఎంటర్టైన్మెంట్ అయినా సరే మీకు ఎక్కడ 1% కూడా బోర్ ల్యాగ్ అసలు ఏమనిపించవు. జనరల్గా అనిల్ రావుపూడి మూవీస్లో ఎంతో కొంత క్రింజ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. క్రింజ్ కాదు కదా, అసలు ఎక్కడ కూడా ఒక వల్గారిటీ కానీ లేదంటే ఒక నెగిటివ్ డైలాగ్ కానీ అలా ఏం లేకుండా 2.5 hours అలా ఫ్యామిలీతో చూసి ఎంజాయ్ చేసే సినిమా అయితే తీసుకున్నాడు. 100% ఇదైతే ఇండస్ట్రీ అయితే 100% కన్ఫర్మ్ అయితే అదైతే చెప్పుకోవచ్చు. బట్ ఓన్లీ ఇదేంటంటే క్లైమాక్స్ కూడా ఇంకేదైనా ఎమోషనల్గా ట్రై చేసి డాడీ లెవెల్లో ఇంకేదైనా ట్రై చేసి ఉంటే
ఇంకా పెద్ద హిట్ అయ్యేది. బట్ లాస్ట్ 20 yearsలో బాస్ నుంచి వచ్చిన ది బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఖైదీ నెంబర్ 150 కాదు, ఇది అఫీషియల్గా బాస్ ఇస్ బ్యాక్. ఇప్పుడు మనశంకర వరప్రసాద్ సినిమా చూశాను పోయా. చిరంజీవి గారు మళ్ళీ 15 సంవత్సరాల నుంచి వరుసగా ఇట్టు కొడతాను వస్తున్నాడు. ఈ సంవత్సరం కూడా బ్లాక్ బస్టర్ ఇట్టు కొట్టి చూపించాడు. ఇంకా అనిల్ రావుపూడి, అయ్యో బాబాయ్ అనిల్ రావుపూడి అన్న ఏందన్న డైరెక్షన్, ఆ కాన్ఫిడెన్స్, ఏ సినిమా అయినా సరే ఏ హీరో అయినా సరే హిట్ కొట్టి చూపిస్తాడు అంతే. చెప్పి మరి ఏమి కాన్ఫిడెన్స్ అది చెప్పి మరి హిట్ కొట్టాడు. లాస్ట్ సంక్రాంతి కూడా మనం చూసుకున్నాం. ఏ సినిమా సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ గారితో 300 కోట్లు 50 కోట్లతో ఆ సినిమా తీసి 300 కోట్లది. ఈ సినిమా కూడా సేమ్ అంతే, ఒక 50 కోట్లు 70 కోట్లు పెట్టి తీసి ఈ సినిమా ఖచ్చితంగా 500 కోట్లు పక్క అంతే. ఒకవేళ లేకపోతే 1000 కోట్లు కన్ఫర్మ్. హుక్ స్టెప్ ఉంది పోయి, ఆ హుక్ ఎటు ఊపుతున్నాడు, హుక్ స్టెప్ ఓ డ్యాన్స్ వచ్చేస్తుంది అయితే. ఏంది పో సంగతి అని వెంకి సంగతి అని ఓ అమ్మాయిలు అయితే థియేటర్లో అబ్బా వెంకటేష్ రాగానే ఓ ఖచ్చితంగా ఈ సినిమా అయితే ఒక పక్క జనాలకి ఇంకో పక్క ఫ్యామిలీ ఆడియన్స్కి అందరికి కనెక్ట్ అయిపోయింది. ఇంకా అదేవిధంగా సాంగ్స్ అయితే అసలు ఫస్ట్ సాంగ్ నుంచి లాస్ట్ సాంగ్ వరకు బీజిఎం కానీ అన్ని సాంగులు చాలా బాగున్నాయి. అదేవిధంగా స్టోరీ అందరూ స్లోగా అనమాట, అంటే స్లోగా కాకుండా నార్మల్గానే పోయింది. మరి వేరే ఎవరిలోనూ అట్లా కాకుండా లాస్ట్లో కాస్త స్పీడ్ అయింది. కానీ మొదటి నుంచి కూడా కామెడీగా అనమాట, కామెడీగా పోతూ ఉన్నది. కరెక్ట్గా అనిల్ రావుపూడి గారు చిరంజీవి గారిని కరెక్ట్గా హ్యాండిల్ చేశారనమాట. హ్యాండిల్ చేయడంలో అనిల్ రావుపూడి గారి దిట్టంతి. హీరోయిన్ అబ్బా నయనతార గురించి, నయనతార ఏమని చెప్పాలి చెప్పండి. 50 ఏళ్ళు వయసు ఉన్నా కూడా 16 ఏళ్ళ అమ్మాయిలాగే అందబోయా. ఏముంది పోయా అందం. అందరూ ఒక్కరు కాదు, చిరంజీవి గారు కూడా ఆయన కూడా 70 సంవత్సరాలు ఉన్నా సరే 70 సంవత్సరాలు కూడా అదే డ్యాన్సు, అదే మాసు, అదే గ్రేసు, అదే డైలాగులు, అదే కామెడీ టైమింగ్ ఎక్కడ తగ్గకుండా. పాస్ సినిమా ఖైదీ, అప్పుడు ఎప్పుడో ఖైదీ సినిమా కాడి నుంచి ఇప్పుడు దాకా వరుసగా అబ్బా అదే గ్రేస్ అంతే, ఎక్కడ తగ్గేదిలే. ఈ మధ్యలో ఒక 10 సంవత్సరాల గ్యాప్ వచ్చినా కూడా ఏ మాత్రం తగ్గకుండా మళ్ళీ మెగాస్టార్ నేనే నెంబర్ 1 అని ప్రూవ్ చేసాడు అంతే. ఈ దెబ్బతో ఇంకా చిరంజీవి గారు ఇంకా చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా ఖచ్చితంగా ప్రతి సినిమా ప్యాన్ ఇండియా సినిమా తీయాల్సిందే. చిరంజీవి అదే చిరంజీవి గారు కానీ వెంకటేష్ గారు కానీ నయనతార కానీ వీళ్ళందరూ వింటేజ్ లుక్లేయి కాబట్టి ఇలా వింటేజ్ లుక్లన్నీ చాలా బాగున్నాయి. అంటే ఈ జనరేషన్ తగ్గట్టే మైండ్కి ఎక్కించారు కరెక్ట్గా. ఖచ్చితంగా ఈ సినిమా సంక్రాంతికి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది ఆల్రెడీ. చూడండి మీరు ఎక్కడైనా అంత పాజిటివ్ టాకి ఎవరు బాగలేదని చెప్పేదానికి లే, సినిమా హిట్ అయిపోయింది. జై మెగాస్టార్ అన్నా. ప్రతి సంక్రాంతికి ఇదే వైకుంఠంలో సినిమా చూడడానికి వచ్చాం. కొన్నిసార్లు డిసప్పాయింట్ అయ్యాం. ఇవాళ వచ్చాము ఇదే వైకుంఠం, మా వైకుంఠం ఈ ప్రసాద్ ఐమాక్సే కదా, ఆ వైకుంఠంకి వచ్చాం. ఈసారి మా మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా చూడటం జరిగిందన్న. మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా చూడటం జరిగింది. సినిమా భయ్యా, సినిమా మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఏం చెప్పాలి భయ్యా. ఆయన 1970s సినిమాలు ఇస్తున్నారు భయ్యా. ఆయన 1970sలో ఎంటర్ అయ్యి ఆయనకి 70s వచ్చాయి భయ్యా. ఏం తగ్గలేదు భయ్యా. అదే డాన్స్ గ్రేసు, ఫైట్స్, స్వాగ్, స్టైలు సేమ్ అదే డిసిప్లిన్తో భయ్యా. ప్రతిదీ అదే డిసిప్లిన్తో చాలా బాగా చేశారు. ఈ అనిల్ రావుపూడి గారి స్పెషల్ ఏంటంటే భయ్యా, ఇప్పుడు 8 హిట్లు కొట్టారు. ఆ 8 హిట్ల కంటే ఎక్కువ 9వ హిట్ ఇప్పుడు కొట్టారు, ట్రిపుల్ హ్యాట్రిక్ అనమాట. ఇంకో స్పెషల్ ఏంటంటే చిరంజీవి గారి వింటేజ్ మూమెంట్స్ కరెక్ట్గా గ్రాస్ప్ చేసి మా 90s కిడ్స్కి ప్లస్ ఇప్పుడు జెన్జీ కిడ్స్కి ఇద్దరికి సేమ్ అలా కనెక్ట్ అయ్యేలాగా సినిమా తీశారు. చాలా బాగా చేశారు భయ్య సినిమాని. జస్ట్ మేము సినిమాలో కూర్చున్నాం భయ్య, థియేటర్లో సీట్లో కూర్చున్నాం. చిరంజీవి గారు వచ్చారు, డాన్స్ చేశారు, మేము డాన్స్ చేసినాం. ఫైట్స్ చేశారు, మేము ఫైట్స్ వేసాం. కామెడీ చేశారు, మేము నవ్వాం. ఎమోషన్ చేశారు, ఏడిపించారు, మేము ఏడ్చాం. ఎవ్రీ ఫ్రేమ్ అనమాట చాలా నీట్గా కనెక్ట్ చేశారు. స్క్రీన్ పై చాలా బాగుంది. అదేదో మేము ఒకటి వైరల్ అయింది కదా, డాన్స్ వేణుమా డాన్స్ ఇరుక్కు, ఫైట్స్ వేణుమా ఫైట్స్ ఇరుక్కు, సాంగ్స్ వేణుమా సాంగ్స్ ఇరుక్కు, కామెడీ వేణుమా కామెడీ ఇరుక్కు, ఎమోషన్ వేణుమా ఎమోషన్ ఇరుక్కు అన్నట్టు ఇవన్నీ ఇందులో ఉన్నాయి భయ్య. ఇంకోటి ఏంటంటే వితౌట్ విఎఫ్ఎక్స్ భయ్యో, విఎఫ్ఎక్స్ లేవు, గ్రాఫిక్స్ లేవు. చిరంజీవి గారు ఏది అంటే నో విఎఫ్ఎక్స్. ఆయనకి ఎందుకు భయ్య విఎఫ్ఎక్స్? అసలు ఆయనకి ఎందుకు? 4 దశాబ్దాల నుంచి ఎంతమంది జనరేషన్లు మారినా, ఎంతమంది హీరోలు మారినా, 4 జనరేషన్ల నుంచి 4 దశాబ్దాల నుంచి నెంబర్ 1 హీరో భయ్య. ఈ సినిమా ఎక్కడ డ్యాన్స్లో హుక్ స్టెప్ అంటారు అందరూ. అసలు మీరు ఒకటి చెప్పండి భయ్య, మన తెలుగు సినిమా ఇండస్ట్రీ కాదు భయ్య, సౌత్ ఇండియన్ సినిమా హిస్టరీ కాదు, ఇండియన్ సినిమా హిస్టరీలో హుక్ స్టెప్ని కనిపెట్టింది ఎవరు భయ్య? ఉనానమస్గా ఎవరు చెప్పేదేంటి? మెగాస్టార్ చిరంజీవి గారు. అలాంటి మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సినిమాలో హుక్ స్టెప్ వేస్తే ఎట్లుంటుంది భయ్య? పూనకాలు అంతే. ఇటుపక్క జెన్జీ కిడ్స్, అటుపక్క మా లాంటి 80s 90s కిడ్స్. ఆ హుక్ స్టెప్తో చిరంజీవి గారు వేస్తుంటే
2 కళ్ళు కాదు భయ్య, ఒక 100 కళ్ళు అప్పు తెచ్చుకొని అరువు తెచ్చుకొని చూడాలి భయ్య. అలా ఉంది హుక్ స్టెప్. అసలు చిరంజీవి అన్న భయ్య, అసలు చిరంజీవి గారి గ్రేస్ గురించి మనం ఎట్లా చెప్తాం భయ్య? ఇందాకే చెప్పాను, ఆయన 1970s ఎంటర్ అయ్యారు భయ్య, ఆయనకి 70s వచ్చింది భయ్య. ఏమైనా తగ్గిందా గ్రేస్? ఏం తగ్గదు. గ్రేస్ తగ్గలే, స్టైల్ తగ్గలే, మాస్ తగ్గలే, ఏం తగ్గలే. అదే డిసిప్లిన్, అదే డెడికేషను, అదే స్టైలు, అదే స్వాగు. బాస్ 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 అంటే అందరూ బాస్ ఈజ్ బ్యాక్ అంటున్నారు. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అసలు బాస్ ఈజ్ బ్యాక్ ఏంటన్నా? అందరూ బాస్కి వెనకాలే అన్న, అందరూ బాస్కి బ్యాకే. అది ఓకే. ఈ సినిమా అనిల్ రావుపూడి గారు విఎఫ్ఎక్స్ లేకుండా, గ్రాఫిక్స్ లేకుండా, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సాంగ్స్, డ్యాన్స్, కామెడీ, స్టోరీ, స్క్రీన్ ప్లే, ఫ్యామిలీ ఎమోషన్స్, మధ్య మధ్యలో చిన్న చిన్న మెసేజ్లు, మధ్య మధ్యలో చిన్న చిన్న ఇన్స్టాగ్రామ్ మీమ్స్ అన్నిటినీ మంచిగా బ్లెండ్ చేసి సినిమాని అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైన్ చేసి మనకిస్తే ఇవాళ మనం చూసిన రిజల్ట్ ఉనానిమస్ బ్లాక్ బస్టర్. అంతే, ఇక వేరే తాటే లేదు. సంక్రాంతికి చిరంజీవి గారు, అనిల్ రావుపూడి గారు, మన శంకర వరప్రసాద్ గారి టీం అంతా హిట్టు కొట్టేశారు భయ్యో, కొట్టేశారు. అన్నా మా ఫ్రెండ్ పేరు ప్రసాద్, ఇప్పుడే వచ్చిన మన శంకర వరప్రసాద్ అన్న. ఏందన్నా అనిల్ రావుపూడి గారికి హ్యాట్స్ ఆఫ్. అండ్ అనిల్ రావుపూడి గారి భక్తులు అయిపోయినా అసలు మన బాస్ని ఎలా చూపించాడు భయ్య. ఒక్కప్పుడు బాసు ఎలా ఉంటాడు అలా ఏంది ఆయన టైమింగ్, ఆయన డాన్సింగ్, ఆయన కామెడీ టైమింగ్ ఏంది అసలు. బాస్ ఈజ్ బ్యాక్ అన్నట్టు చాలా రోజుల తర్వాత మా బాస్ ఈజ్ బ్యాక్ అని చెప్పుకోవచ్చు భయ్య. నాకు ఇష్టమైన ఆల్ఫాబెట్ RFG. ఏం యాక్టింగ్ చేసిండ్రా మెగాస్టార్ చిరంజీవి, ఏం యాక్టింగ్ చేసిండ్రు నాన్న. ఆ టైమింగ్ భయ్య, ఒక్కప్పుడు మనం మెగాస్టార్ని ఎలా చూసామో అలా చూపించాడు భయ్య. అదే బ్యాక్గ్రౌండ్ మ్యూజియము, ఆ డైలాగు, వామ్మో, ఆ నైనా ఆకాశం ఉంటుంది తార, ఏం యాక్టింగ్ చేసింది ఆ నైనా తార. ఆమె ఇద్దరి బాసు అండ్ వాళ్ళిద్దరి టైమింగ్ మాత్రం అదిరిపోయింది భయ్య. ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ భయ్య. సెకండ్ హాఫ్లో బండి ఆన్ చేయాలంటే కావాలి కి, ఏం ఎంట్రీ ఇచ్చిండ్రా మా వెంకీ. అసలే ఆయన ఎంట్రీకి, ఆ సాంగ్కి, ప్రతి ఒక్కరు సాంగ్ అని మన పాత సాంగ్ని గుర్తొస్తే భయ్య. అసలే సంక్రాంతి సాంగ్కి వాళ్ళిద్దరి కాంబినేషన్, అరే ఎంది బాసు సంగతి అదిరిపోద్ది సంక్రాంతి జుప్పు 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 జుప్పు. ఏందన్నా ఆ ఏజ్లో వాళ్ళిద్దరి గ్రేస్ ఏందన్నా, ఆ డైల్ ఏందన్నా, ఆ డ్యాన్స్ ఏందన్నా. ఎప్పుడు నా 2 కళ్ళు సరిపోలేదు. 70mm వెంకీ మామని బాస్ చూసి నా కళ్ళు సరిపోలే భయ్య. అసలు అదిరిపోయింది భయ్య. మా సుస్మిత అక్క ఒకటి చెప్తా అక్క, ప్రతి బర్త్డేకి ఇస్తాడు డాడీ గిఫ్ట్, కానీ ఈ సంక్రాంతికి ఇచ్చావు డాడీకే ది బెస్ట్ మన శంకర వరప్రసాద్. అక్క ఆ సినిమా మాత్రం మామూలు లేదు అక్క. నేను చాలా ఎంజాయ్ చేసిన. చాలా రోజుల తర్వాత నేను ఫుల్ ఎంజాయ్ చేసిన అంటే మన శంకర వరప్రసాద్ భయ్య. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఏడా బోర్ కొట్టదు భయ్య. ఫైట్కి సాంగ్కి ఎంటర్టైన్మెంట్ కంటే సినిమాలో ఇంకేం కావాలన్నా, ప్రతి కూరలు వేస్తాము కారము తప్పనిసరి, కానీ ప్రతి సంక్రాంతి అనిల్ రావుపూడిదే పక్క, అది విక్టరీ అంతే. సో అనిల్ రావుపూడి గారు ఎలా హ్యాండిల్ చేయాలి అలా చేసిండు. సీరియల్ చాలా మంది ట్రోలింగ్ చేస్తారు, అరే ట్రోలింగ్ చేయకుండా వచ్చి సినిమా చూడండి, ఒక్కసారి మన శంకర వరప్రసాద్ సినిమా చూడండి అర్థమైపోతుంది. సీట్లు ఎవరు కూర్చోండి, ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటారు, సాంగ్స్ వస్తుంది, ఎంటర్టైన్మెంట్ అన్నీ వస్తాయి. ఒకటే భయ్య బ్లాక్ బస్టర్ మూవీ అంటే మన శంకర వరప్రసాద్ భయ్య. బాగుందండి. ఇట్ ఈస్ అ ఫుల్ ప్యాక్డ్ ఎంటర్టైనర్ ఫర్ సంక్రాంతి. అందరు ఫ్యామిలీస్ కలిసి వెళ్ళి చూడొచ్చు. చిరంజీవి కానీ వెంకటేష్ కానీ కాంబో సూపర్. అసలు సెకండ్ హాఫ్లో ఇట్ వాస్ రియలీ అమేజింగ్. అలా బాండ్ కానీ ఏదైనా కానీ ఇట్ ఈస్ సూపర్. వెంకీ ఫ్యాన్స్ ప్లస్ చిరంజీవి గారి ఫ్యాన్స్ ఇద్దరు వెళ్ళి చూడొచ్చు. ఫుల్ ఆన్ బ్యాంగర్. అండ్ వెంకటేష్ గారికి తక్కువ స్క్రీన్ టైం ఇవ్వలేదు. దే ఈక్వలీ సపోర్టెడ్ బోత్ క్యారెక్టర్స్ అండ్ ఇట్ వాస్ రియలీ గుడ్. జోక్స్ కూడా ఇట్ వాస్ రియలీ నైస్. మీమ్స్ కూడా ఎక్కడ కరెక్ట్గా యూస్ చేయాలో కరెక్ట్గా యూస్ చేశారు అండ్ ఇట్ వాస్ స్పాట్ ఆన్. దట్స్ ఆల్. చిరంజీవి గారి గ్రేస్, ఆయన గ్రేస్ వేరే లెవెల్ అండి, ఇంకేం చెప్పగలం. ప్రతి సాంగ్ అసలు కిరాక్, ఆయన స్టెప్ కానీ ఏదైనా కానీ. ప్లస్ ఆల్సో హీ లుక్స్ వే యంగర్ ఇన్ దిస్ మూవీ. ఐ డోంట్ నో వాట్, బట్ లైక్ హీ లుక్స్ రియలీ గుడ్ ఆన్ స్క్రీన్. ప్లస్ ప్రతి ఒక్క సాంగ్ ఇట్ ఇస్ సూపర్బ్. ఐ థింక్ ఇట్స్ అ సూపర్బ్ హిట్. క్లాసీగా ఉంది, మాస్గా ఉంది. మనం ఓల్డ్ మూవీస్లో చూసే ప్రతి ఒక్క చిరంజీవి ఒరిజినల్ మూవీస్, ఆ మూవీస్ అన్నీ కూడా ఇన్కాపరేట్ చేసి ఏదో ఒక చిన్న రకంగా ఇన్కాపరేట్ చేసి సాంగ్స్తో ఇట్స్ ఫుల్ బ్యాంగర్. మీకు అనుకోని సాంగ్స్తో మీరు రిలేట్ అవుతారు. వేరే పాత సాంగ్స్ కూడా ఇన్కాపరేట్ చేసి ఉంటాయి లైక్ సీన్స్లోకి. ఇట్ ఈస్ రియలీ గుడ్ అండ్ ఐ థింక్ ఎవ్రీ వన్ కెన్ గో వాచ్ ఇట్. ఇట్స్ ఎంటర్టైన్మెంట్. చాలా బాగుందండి. లైక్ ఫుల్ డాన్స్, ఇట్స్ గుడ్ అండ్ ఇట్స్ సూపర్బ్. లైక్ ఆయన గ్రేస్ కానీ ఏదన్నా సరే ఇట్ ఈస్ ఆన్ వేరే లెవెల్. అండ్
అంతే కామెడీ టైమింగ్ బాగుందండి. ఐ రియలీ లవ్ వాట్ ఐ లవ్డ్ అబౌట్ ఇట్ ఇస్ అంత లాగ్ చేసినట్టు ఏదో వేయాలని వేసినట్టు లేదు. ఇట్ ఇస్ రియలీ గుడ్. ప్లస్ జోక్స్ అనేవి కూడా కరెక్ట్ కాంటెక్స్ట్కి సీన్కి కాంటెక్స్ట్గా కూడా చేశారు. సో దట్ ఈస్ రియలీ నైస్. నీకు అర్థమవుతుంది జోక్స్ ల్యాండ్ అవుతే నీకు నవ్వాలనిపిస్తుంది. సో దట్ ఈస్ రియలీ నైస్. ఫుల్ ఎంటర్టైనింగ్. యూ ఆల్ కెన్ గో వాచ్ ఇట్. నేను పని అయిపోయిందని అనుకోనండి. ఐ థింక్ ఇఫ్ ఇట్స్ డజంట్ మ్యాటర్ ద క్యారెక్టర్, డజంట్ మ్యాటర్ ద ఏజ్ ఆఫ్ ద యాక్టర్. కానీ మూవీ మంచిగా ఉంటే ఐ వుడ్ రికమెండ్ ఎనీవన్ టు go watch it. And I think he's back. For people who said that, I think he's back with this entertainer and he's really good on screen. మీరు చూసుకొని కావాలంటే he looks way younger. He looks really good. And dance అయితే రాకస్ ఇంకేం వేరే మాటలు లేవు. సో యా, సింగిల్ పర్సన్, చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ హోల్ ఫ్యామిలీ ప్యాక్డ్ ఎంటర్టైనర్. మీకు చిరంజీవి గారు ప్లస్ వెంకటేష్ గారు ఫుల్ ప్యాక్ కాంబో కావాలంటే దిస్ ఇస్ ద బెస్ట్ మూవీ ఎవర్. ఇంకా అనిల్ రావిపూడి గారు ఉన్నారు కాబట్టి ఎవ్రీ సీన్ ఒక కామెడీ సీనే. ఇట్స్ అ ఫుల్ ఎంటర్టైనర్, అందరికీ నచ్చుతుంది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ చిరంజీవి గారి గ్రేస్ కానీ వాళ్ళ హుక్ స్టెప్స్ కానీ అన్నీ వస్తాను అదర్ లెవెల్. ఆయన ఒక రేంజ్లో యూత్కి కూడా కనెక్ట్ అయ్యేటట్టు హిస్ ఎక్స్ట్రీమ్లీ ట్రెండీ, అందరితో కొంచెం లైక్ అట్రాక్టివ్గా ఉన్నాడు. ద హోల్ మూవీ వాజ్ ఆల్సో వెరీ నైస్. యాజ్ వెల్ as చిరంజీవి గారు అండ్ నయనతార వాళ్ళ కెమిస్ట్రీ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. ద హోల్ మూవీ వాజ్ వెరీ నైస్. సాంగ్స్ చాలా బాగున్నాయి. ఇట్స్ వెరీ అంటే మీకు మాస్ సాంగ్స్ ఉన్నాయి, నార్మల్ సాంగ్స్ ఉన్నాయి, క్లాసీగా ఉన్నాయి, రొమాంటిక్ సాంగ్స్, అన్ని సాంగ్స్ కవర్ చేశారు. హుక్ స్టెప్స్ అయితే అన్నీ వస్తాయి అన్నమాట. ఇంకా జోక్స్ కానీ చాలా మీమ్స్ కూడా ఇన్కాపరేట్ చేస్తున్నారు. సో ఇట్స్ అ వెరీ నైస్. అంటే మేడం చాలా వరకు చిరంజీవి గారి పని అయిపోయిందని సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు కొన్ని సినిమాలు డౌన్ అయినప్పుడు. సో ఇప్పుడు ఏం చెప్తారు ఈ సినిమాతో? హీఈస్ ఆల్వేస్ దేర్. హీఈస్ బ్యాక్. యాక్చువల్గా ఈ సినిమా చూసిన తర్వాత మీరు అది ఇంకా అనలేరు. హీఈస్ కంప్లీట్లీ బ్యాక్. హీఈస్ బ్యాక్ ఇన్ ట్రెండ్ అనుకోవచ్చు. అసలు వేరే ఇప్పుడు జనరేషన్ ఉన్న వాళ్ళ యాక్టర్స్తో పోల్చుకోలేరు అసలు. హీఈస్ ఆన్ అనదర్ లెవెల్ ఈ మూవీతో అయితే. దట్స్ వాట్ ఐ కెన్ సే. చిరంజీవి గారు కాంపిటీషన్స్ ఎలా అనిపించింది? కాంపిటీషన్ ఏం లేదండి. ఇట్స్ లైక్ కాంబినేషన్ ఇస్ వెరీ గుడ్. కాంబినేషన్ అయితే చాలా బాగుంది. వాళ్ళ జోక్స్ కానీ డైలాగ్స్ కానీ వాళ్ళ హుక్ స్టెప్స్ చాలా వస్తాయి మీకు. ప్రీవియస్ మూవీస్, వింటేజ్ సాంగ్స్ అన్నీ కూడా ఇన్కాపరేట్ చేసి చాలా బాగా తీశారు. అన్ని ఎవ్రీ సీన్, ఎవ్రీ కామెడీ సీన్ కూడా చాలా మీమ్స్ యూజ్ చేశారు. సో మీమ్స్ డ్రాబ్యాక్స్ అంతా ఏం లేదు. ఐ థింక్ ఇట్స్ అ ఫుల్ ప్యాక్డ్ ఎంటర్టైనర్. ఫస్ట్ హాఫ్ అయితే వెరీ కామెడీతో చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. సెకండ్ హాఫ్ కొంచెం సీరియస్ వస్తుంది కానీ ద హోల్ స్టోరీ కమ్స్ టుగెదర్. యా, అది చాలా బాగుంది. మధ్యలో అనిల్ రావిపూడి గారు కూడా వస్తారు. దట్స్ అ వెరీ నైస్ థింగ్. అందరికి చూసే వాళ్ళకి చాలా ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్మెంట్ బాగుంటుంది. యా, కంపల్సరీ బ్లాక్ బస్టర్. దిస్ ఇస్ ద బెస్ట్ మూవీ. మిగతా వాటితో పోల్చుకుంటే రిలీజ్ అయిన వాటితో దిస్ ద బెస్ట్ వన్. అందరు వచ్చి చూడాల్సిందే. మన శంకర వరప్రసాద్ సంక్రాంతికి ఇట్టు కొట్టింది, రాసి పెట్టుకోండి. ముందుగా అనిల్ రావిపూడి గారికి కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఈ సంక్రాంతికి వచ్చే 7 సినిమాలలో ఇది మన శంకర వరప్రసాద్ ఇట్టు కొట్టేసింది. ఆల్రెడీ సూపర్ డూపర్ హిట్. అనిల్ రావిపూడి గారు ముందుగా కంగ్రాచులేషన్స్. టింకుల్ టింకుల్ లిటిల్ స్టార్ ఇట్టు కొట్టాడు మన మెగాస్టార్ గారిని. ఒకప్పుడు 25 years ఎలా ఉన్నాడో అలా చూపించారు. ఎంత అందంగా ఉన్నాడో అసలు. ఫైట్స్, కామెడీ, అసలు ఎలివేషన్స్, లొకేషన్స్, ప్రతి ఒక్కరిని. నయనతార మాత్రం చాలా బాగుంది మూవీలో. ఒక వేరే లెవెల్ యాక్టింగ్, అందరిది వేరే లెవెల్ యాక్టింగ్. అనిల్ రావిపూడి గారు మీ వాడకం అంటే ఇదేనయ్యా. అసలు అనిల్ రావిపూడి గారు ఎంట్రీ ఉంటుంది ఒక సాంగ్లో, అది మాత్రం మిరాకిల్. చాలా క్యూట్గా ఉన్నారు. అసలు చెప్పాలని మాటలు రావట్లేదు. సంక్రాంతికి ప్రతి ఒక్క ఫ్యామిలీ వచ్చి చూసే మూవీ అంటే మన శంకర వరప్రసాద్. రాసి పెట్టుకోండి. మీ 450 రూపాయలకు పడుతుంటుంది. మీరు వచ్చి ఈ సినిమా చూడండి, ఫిక్స్. ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మీ పిల్లలు, మీ ఫ్యామిలీ అందరూ ఎంజాయ్ చేస్తారు. వచ్చేసేయండి, చూడండి. థ్యాంక్ యూ.